ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. ఇంకొద్దిగా ఇంకా తగ్గించు. 2 పెట్టు, 3 పెట్టు, తగ్గించు, కొద్ది తగ్గించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? మరి మొఖాలేమో ఇలా ఉన్నాయి. ఇంటి దగ్గర ఏమైనా భయపెట్టారా? ప్రైజ్ లార్డ్. అమ్మ నాన్న ఏమైనా భయపెట్టారా? మరేంటి మొఖాలు అలా పెట్టారు? సంతోషంగా ఉండండి దేవుని యొక్క సన్నిధానంలో. హల్లెలూయా. మనందరికి వచ్చిన ఒక పాట పాడుకుందాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం స్తోత్రం అనే పాటను కలిసి పాడుకుందాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోతును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోతును. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా పాడాలి, నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. మళ్ళీ భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. పాడాలి పాడాలి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. పాడదాం పాడాలి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ
ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా పాడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. పాడాలి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచి. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడాలి అందరూ, అంతా కలిసి అందరూ 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 పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఆశ్చర్య కార్యములు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా. స్వరమెత్తాలి, పాడదాం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా. పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమ్యాకాశములు నీ మాట ద్వారా భూమిని, ఆకాశమును, సముద్రమును సృజించిన మా దేవా, నీ ఆశ్చర్యమైన కార్యములను గురించి ఏమని వర్ణింపను. హల్లెలూయా 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 హల్లెలూయా. రబనా బశందర బదాక ఉరబబబహందరస్య నీలబర బలరువల రగల రాఖోలోచో రిమమమహందర. పాడదాం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం.
స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. పాడదాం. యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా 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 నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు ఆయన. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఆ గొప్ప దేవునికి మన రెండు హస్తాలు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపము అనే బానిసత్వంలోంచి విడిపించిన గొప్ప దేవుడు. శత్రు సైన్యం అంతటిని అణగత్రొక్కుతున్నటువంటి గొప్ప దేవుడు. గొప్ప రాజు ఆయన. గొప్ప రాజు ఆయన. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన మన మధ్యలో సంచారము చేస్తా ఉన్నాడు. దేవా నీకు సమస్తము సాధ్యమే. యేసయ్యా నీకు సమస్తము సాధ్యమే. యేసయ్యా 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 నీకు సమస్తము సాధ్యమే నాయన. సాధ్యమే నాయన. సాధ్యమే సాధ్యమే సాధ్యమే. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు మొదలుపెట్టిన ఆయన భూమిని, ఆకాశమును, ఈ సృష్టిని మాటతో సృష్టించినట్లుగా ఒక్క మాట నీ ప్రజల కొరకు, ఒక్క మాట మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుడు తన మాటతో ఈరోజు నిన్ను మరలా సృష్టించబోతున్నాడు. నీ జీవితమును కట్టబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. ఆయన పడిపోయిన వారందరినీ నిలబెట్టేవాడు. దీనులకు కృప అనుగ్రహించేవాడు. గర్విష్ఠులను అణగత్రొక్కేవాడు. దీనులకు కృప ఇచ్చే దేవుడు ఆయన. తనను నమ్మిన వారిని అంతకంతకు హెచ్చించే దేవుడై ఉన్నాడు. నమ్మిన వారికి మహిమ కనపరచువాడుగా ఉన్నాడు. ఈరోజు నిశ్చయముగా ఈ స్థలములోనికి వచ్చినటువంటి నిన్ను, నన్ను ఆయన దీవించబోతూ ఉన్నాడు. ఆశీర్వదించబోతున్నాడు. 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 నీ గుడారము వర్ధిల్లునుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరు చక్కగా కట్టబడునుగాక. నీ నగరు చక్కగా కట్టబడునుగాక. నీ తల పైకెత్తబడునుగాక. నూనెతో నీ తల అంటబడునుగాక. నీ గిన్నె పొంగి పొర్లునుగాక. నీ గిన్నె పొంగి పొర్లునుగాక. నీవు కలిగిన బంధకాలన్నీ తెగిపోవునుగాక. నీకు విరోధమైన ఆయుధములు అణగత్రొక్కబడునుగాక. నీ ఆలోచన దేవుడు నెరవేర్చునుగాక. దేవుని చిత్తము నీ పట్ల జరుగునుగాక. దేవుని సంకల్పము జరుగునుగాక. యేసయ్యా జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మీ ఆత్మ చేత జరిగించి పరిశుద్ధాత్మ సహాయముతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చుందాం.
సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్‌లో పెట్టండి. ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. పక్కనున్న వారికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ అని పలకండి. దేవుడు నిన్ను దీవించునుగాక అని పలకండి. నీ తలపైన ఆశీర్వాదం ఉన్నదని పలకండి. హల్లెలూయా! దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు కుటుంబంలో ఉన్న అందరూ కలిసి రావాలని మనవి చేస్తున్నాను. నాకు ఒంట్లో బాగోలేదు, నాకు బలహీనతగా ఉంది, నాకు నొప్పిగా ఉంది అంటే, ఆ మాటలు ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేసి, డాక్టర్ దగ్గరికైతే వెళ్తాం గదా! మందుల షాప్ దగ్గరికైతే వెళ్తాం గదా! సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలమ్మా అని చెప్పి, ప్రేమతో ఈ మాటలు చెప్పండి. వాళ్ళని దేవుని యొక్క ప్రేమతో బలపరిచి, దేవుని మార్గంలోనికి నడిపించాలని ప్రేమ చేత ఈ మాటలన్నీ తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా! చాలా సంతోషం. మీ అందరి ప్రార్థన ఫలితముగా గడిచిన వారంలో 4వ బుధవారం క్రీస్తురాజపురం శోభా గారి ఇంటిలో స్తుతి ఆరాధన అభిషేక కూడిక ఎంతగానో యేసయ్య నామానికి మహింకరంగా అనేక ఆత్మలకు మేలుకరంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. అందును బట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గనపరుచుకుందాం. సమస్త ఘనత దేవునికే చెల్లునుగాక. సమస్త మహిమ దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా! సహోదరి ఫోన్ ద్వారా నాతో సాక్ష్యం ఇచ్చింది. చాలామందికి ప్రార్థన చేసినప్పుడు ఏంటో కళ్ళతో చూసినట్లుగా, ఉన్నదున్నట్లుగా అట్లాగా దైవ సేవకుల ద్వారా దేవుడు మాతో మాట్లాడారు అన్నటువంటి ఒక సాక్ష్యం అనేది అందరూ కూడా సిస్టర్ గారితో పంచుకోవటం జరిగిందంట. మీరందరూ కూడా భారంతో ప్రార్థన చేయాలి. రేపు నెలలో మరి 28వ తారీఖు 4వ బుధవారం వచ్చింది. అలాగే రెండవ బుధవారం మన సంఘములో స్తుతి ఆరాధన అభిషేక్ కూడిక జరగబోతుంది. రెండవ బుధవారం అంటే ఆగస్టు 14వ తారీఖు వచ్చింది. అందరూ కూడా మీరు సిద్ధపడాలి. సిద్ధపడాలి. దేవుని యొక్క సన్నిధిలో నిలబడటానికి. ప్రార్థనలో సిద్ధపడాలి. అర్థమవుతుందండి? బాప్టిసానికి సిద్ధపడాలి. ప్రార్థన చేయటానికి సిద్ధపడాలి. దేవుని యొక్క సన్నిధికి రావటానికి పరుగులెత్తి ప్రభు సన్నిధికి రావాలి. ఆసక్తితో వచ్చేవారిని ఆయన అంతకంతకు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పాలా? నేను నేను మాట్లాడుతుండగానే మీ నోట ఆమేన్ రావాలి. పదే పదే వారం వారం చెప్పుకోకూడదు. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి అని. అర్థమవుతుందా? మీలో నుండి నేను మాట్లాడుతున్నప్పుడే దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడే ఒక మంచి మాట మీలో నుండి చప్పట్లు గాని, ఆమెను గాని, స్తోత్రం గాని వస్తున్నప్పుడు నీ ఆత్మ ఉజ్జీవింపబడుతున్నట్టు గుర్తు. నువ్వు మండించబడుతున్నావని గుర్తు. హల్లెలూయా! నువ్వు అలాగ మౌనంగా కూర్చుంటే నువ్వు సప్పబాయిడిపోయావని, చల్లారిపోయావని అర్థం. హల్లెలూయా! ఒకసారి అందరూ కూడా నవ్వండి. సంతోషంగా. సంతోషం. ఎవరి ముఖాన సంతోషం కనబడటం లేదు. కాబట్టి మీరెక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధికి ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! చాలా సంతోషం. విలువైనటువంటి దేవుని వాక్యంలోనికి మనం వెళ్లి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుండి లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. తొమ్మిదో వచనం నుండి చదవండి. ఒక్కొక్క వచనం ఒక్కొక్క యవ్వనస్తుడు చదవాలి. ఆ! హ్మ్. 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 చాలండి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్ముడా అందరూ అందరూ కళ్ళు మూసుకోవాలి.
కళ్ళు మూసుకోవాలి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా! నీ పాద సన్నిధికొస్తూ ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన. మా అందరితో వాక్యం ద్వారా మాట్లాడు నాయన. ఈ దిన దీవెనల ఆశీర్వాదములు మాకు దయచేయండి. దేవుని వాక్యాన్ని వినగలిగినటువంటి చెవిని, గ్రహించే జ్ఞానం, అనుసరించే మనస్సు మీరు మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా! చాలా సంతోషం. ప్రియ సహోదరి, సహోదరులారా, నేను చదువుతున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకియ్యబడును. వెదకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. వెదకువానికి దొరుకును. తట్టువానికి తీయబడునని మీతో చెప్చున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఈ మాటలు ఇక అందరు తలలు పైకెత్తి దేవుని వాక్యాన్ని విందాం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారే నోరు తెరిచి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నారు అంటే, అడుగుడి మీకియ్యబడును అంటున్నాడు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మనుష్యుల్ని అడిగితే పలుమార్లు, అంటే అనేక సార్లు నువ్వు నేను చేసేటువంటి పనులేమిటాయంటే మనుషుల్నే అడుగుతున్నాం. మనుషుల్ని అడుగుతా ఉంటే వాళ్ళు మనల్ని సిగ్గుపరచొచ్చు, అవమానపరచొచ్చు, ఇంక ఏమైనా చేయవచ్చు. కానీ ఇక్కడ మనుషుల్ని కాదు గాని, ప్రభు చెప్తున్నాడు దేవునిని మనం అడగాలంట. ఎలా అడగాలి? ప్రార్థన ద్వారా అడగాలి. హల్లెలూయా! ప్రార్థన ద్వారా అడగాలి దేవుణ్ణి. ఎంతోమంది జీవితాలలో ప్రార్థనుంది. ఉదయకాల సమయం ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కానీ కొందరైతే అసలు ప్రార్థనలోనే కలవటం లేదు. శుక్రవారం ప్రార్థన జరుగుతుంది. దేవునికి మహిమకరంగా శుక్రవారం నాడు 6:30 నుంచి 9, నిన్న శుక్రవారం అయితే 9:40 అయింది ముగించేసరికి. హల్లెలూయా! ఎంతో చక్కగా ప్రార్థన జరిగింది. 10 మంది ప్రార్థన చేసాం వరుసపెట్టి. శుక్రవారం ప్రార్థన జరుగుతుంది. వేకువజామున ప్రార్థన జరుగుతుంది. అయినా గాని పాల్గొనటం లేదు. ఇక మీదట మీరు కూడా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. "అన్న నాకు ఫోన్ లేదన్నా" అంటే, శుక్రవారం నాడు ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి రా. సాయంత్రం పూటే పనంతా అయిపోయిన తర్వాత రావచ్చు. అర్థమవుతుందా? నాకు ఫోన్ లేదు అంటే సంతోషంగా ఫోన్ కొనుక్కో నువ్వు. ఫోన్ కొనుక్కొని ప్రార్థనలో కలవాలి. హల్లెలూయా! అడుగుడి. ఎవరినడగాలి? దేవుణ్ణడగాలి. దేవుణ్ణడిగితే దేవుడేం జేస్తాడంట? నా దగ్గర లేదు నువ్వడిగింది అన్న మాట దేవుని దగ్గర రాదు. ఏమంటాడు తెలుసా ఆయన? అడుగుడి మీకు ఇయ్యబడును. ఆమేన్. నువ్వడిగితే నీకు దొరుకుతాదంట. ఇస్తాడంట ఆయన. అనుమానించొద్దు. అవిశ్వాసంతో ఉండొద్దు. తలపైకెత్తాలి. అవిశ్వాసం అనేది నీ హృదయంలోనికి రానివ్వద్దు. అడుగుడి మీకియ్యబడును. ఈ మాటలు పదే పదే నీ మనసులో మెదలాలి. నీ ఆలోచనలకి రావాలి. దేవుడినడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు గదా! మరి నేను అడుగుతున్నానా? చాలామంది అంటారు, "అబ్బో! అసలు ఎన్ని సంవత్సరాలు బట్టి మందిరానికెళ్తున్నామో, కానీ ఒక్క మేలు లేదండి" అంటారు. మీరు చిల్లర కొట్టుకు వెళితే, "అమ్మా! ఒక కేజీ పంచదార ఇవ్వయ్యా" అని అడుగుతారు. అడిగితే ఆయన కేజీ రాయి కాకుండా అర కేజీ రాయి వేసి, తూనిక తూసి, "ఇదిగో కేజీ పంచదార" అని ఇచ్చాడనుకోండి. మీరేమంటారు? నాకు కళ్ళు లేవనుకుంటున్నావా? నేనేమన్నా గుడ్డిదాన్నా? నువ్వు అర కేజీ రాయేసి, తూనిక తూచి అర కేజీ ఇస్తావేంటి? నేనడిగింది కేజీ. ఇదే కేజీ అని నన్ను మోసం చేస్తావేంటి అంటే, ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని ప్రజలు కూడా ఇట్లాగే ఉంటున్నారు. దేవుని సన్నిధికి వెళ్తారు, వస్తారు. వెళ్తారు, వస్తారు గానీ, దేవునికి ప్రార్థన మాత్రం చెయ్యనప్పుడు, దేవుని పాదాలు పట్టుకోనప్పుడు, మోకరిల్లి ఆయనకు మొరపెట్టనప్పుడు, ప్రార్థన లేని వారి జీవితాలలో దేవుని కార్యాలు కనబడవు. అన్నీ సగం సగం అన్నట్టే ఉంటాయి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతే రీతిగా దేవుడు నీకు కార్యాలు కూడా జరిగిస్తాడు. హల్లెలూయా! నువ్వు ఎగ్జాంపులు నువ్వొక కేజీ రాయి వేసి తూనికి తూసావే అనుకో. అవతలది కూడా ఏమవుద్ది? కరెక్ట్‌గా కేజీ ఉంటేనే నీకు సరిపడా ఆ డబ్బులిచ్చినట్లుగా, దేవుడు కూడా నువ్వు ఏ కార్యమైతే కోరుకుంటున్నావో, ఆ కార్యము జరిగేంత వరకు నువ్వు అడుగుతూనే ఉండాలి. ఇంకా ఏమంటాడంటే ఆయన, విసుగక ప్రార్థన చెయ్యండి. విసిగిపోకుండా అడగండి. అంటే ఒక్కొక్కసారి ప్రార్థనలో విసుగుదలనేదొస్తది చాలా మందికి. నిజమే.
పొద్దున పూట లేవాలంటే విసుగుదలే. అబ్బా! రాత్రంతా ఒళ్ళు హోనం అయిపోయింది. నిద్ర లేదండి. పొద్దున్నే ఎట్లాగండి అని ఒక్కొక్కసారి అలాంటి ఆలోచన మెదులుతా ఉంటది. అర్థమవుతుందా? అలాంటి ఆలోచన మెదులుతా ఉంటది. ప్రార్థన చెయ్యటానికే విసుగుదల, దేవుడిని అడగటానికి విసుగుదల. పోనీ ఉదయకాలం ప్రార్థన లేదు. తెల్లవారుజామున ప్రార్థన లేదు. తర్వాతేమన్నా దేవుడిని అడుగుతున్నామంటే అది లేదు. దేవుని పిల్లలు ఇలాంటి అనుభవంలో నుండి, ఇలాంటి దారి తప్పినటువంటి పరిస్థితుల్లో నుండి, మనము దేవుని యొక్క మార్గంలోనికి ప్రార్థన చేసేటువంటి స్థితిలోనికి రావాలి. హల్లెలూయా! ప్రార్థన చేసి దేవుడిని అడిగేటువంటి మార్గంలో మనం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు విసుగుదలొస్తది. ప్రార్థన చేస్తంటే నిద్రొస్తుందండి. మరదే విసుగుదల. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తుంటే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ప్రార్థన చేస్తంటే అమ్మా! అదిగో ఆ రూమ్‌లో ఆ కుర్చీలో కూర్చో. ఎవ్వరికి ఏ డిస్టర్బెన్స్ హల్లెలూయా! అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. హల్లెలూయా! విసుగక ప్రార్థన చేయమని దేవుడు అన్నాడు. అన్నాడా లేదా? విసుగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు విసుగొస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు నిద్ర ఆవహిస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు ఆటంకాలు కలుగుతాయి. అయితే అందుకే ప్రభు అంటున్నాడు, ఇన్ని వచ్చినప్పటికీ విసిగిపోకుండా మీరు దేవుణ్ణి అడగాలి. అలా అడుగుతూ ఉండేవారికి దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగా, జనములను స్వాస్థ్యముగా ఇస్తాను అంటుంది వాక్యం. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు అంటే భూమి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు నీకెంత భూమి కావాలో సొత్తుగా ఇస్తానంటే ఏమిటి? భూమినంట దేవుడిస్తాడంట. ఆమేన్. మనకి భూమి అవసరమైంది గదా! మనకి స్థలం అవసరమైంది గదా! దేవుడిని అడుగుతున్నాం గదా! తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. నేను నమ్ముతున్నాను. దేవుడిని అడగాలి మనం. దేవుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని ప్రేరేపించి ఆయన ఇస్తాడు. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మలు కావాలి కదా! పరిచర్య ఉంది అంటే, సంఘం ఉంది అంటే ఆత్మలు కావాలి. ఖచ్చితంగా దేవుడు జన సమూహములను ఆస్తిగా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా! మనం దేవుడిని అడగాలి. మనము దేవుడిని అడగాలి. ఇంకా ఏమంటున్నాడంటే, వెదకుడి మీకు దొరుకును. అడిగేసాం అయిపోయింది. అడుగుతున్నాం అయిపోయింది. అక్కడితో ఉండకూడదు. అడుగుతున్నది మనం దేవునికి ప్రార్థన చేసాం గదా! దేవుడు ఎంతవరకు కార్యం చేస్తున్నాడనేది ప్రతి పరిస్థితుల్లో దేవుని కార్యాన్నంట మనం చూడాలండి. వెదకాలి. ఈ కార్యం జరిగిందంటే దేవుడే చేశాడండి. అలా అనుకునేవారు ఇది దేవుని యొక్క పని అని తెలుసుకునేటువంటి వారు వెదుకుతున్నట్లు అర్థం. హల్లెలూయా! దేవుడు చేశాడండి ఈ పని. దేవుడు చేశాడండి ఈ కార్యం. మనం ఎట్లా ఉన్నామంటే దేవుని మందిరంలో మాత్రం దేవుడు కార్యం చేశాడండి. దేవుడు డబ్బులిచ్చాడండి. దేవుడు బండిచ్చాడండి. దేవుడు బట్టలిచ్చాడండి. దేవుడు ఇల్లిచ్చాడండి. బయటికెళ్ళి మాత్రం దేవుడి గురించి మాట్లాడం, అందరి గురించి మాట్లాడతాం. సంఘములో ప్రతి ఒక్కరు యేసయ్య గురించే జెప్తారు. సంఘములో మాత్రమే కాదు, లోకములో ప్రభువుని ప్రకటించాలి. వారే దేవుని కొరకు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా! సంఘములో దేవుని కొరకు మేలులు జరిగినియండి అని చెప్తున్నారు. చెప్తున్నారా ఇక్కడ? మరి బయట ఎంతమందికి చెప్తున్నారు? బయట ఎంతమందికి చెప్తున్నారు? అలా చెప్పేటువంటి వారి వల్లే అనేకమైన ఆత్మలను దేవుడు రక్షించుకుంటాడు. ఒక ఆత్మ రక్షించబడింది అంటే నువ్వు దేవుని కొరకు సాక్ష్యం చెప్పావు అంటే సంఘంలో చెప్తున్నావు ఓకే దేవునికి మహిమ. మరి బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పటం లేదు? బయటికి వెళ్ళినప్పుడు కూడా
నువ్వు పని చేస్తున్నప్పుడు ప్రభు గురించి చెప్పాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు చెప్పాలి. వ్యాపారం చేస్తున్నప్పుడు అవకాశం వచ్చిన ప్రతిసారి యేసయ్య గురించి మాట్లాడాలి. ఇంత కార్యం చేశాడండి ప్రభు అని జెప్పి, మనము ఆయన గురించి తెలియపరిచినప్పుడు, అవతల వారు కూడా విని రక్షించబడతారండి. హల్లెలూయా! మనం వెదకాలి దేవుని కార్యాలను. మనం ఆయన గురించి కూడా మాట్లాడాలి. ఇంకా ఏమంటున్నాడంటే వాక్యములో, "అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను." మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడిగితే, చేపకు ప్రతిగా పామునిచ్చునా? చూడండి ఏమంటున్నాడంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు గదా! మీ పిల్లలు చేపను గనక, "అయ్యా చేపల కూర కావాలి" అని అడిగితే, పామేమన్నా తెచ్చి పెడుతున్నారా అంటున్నాడు. పామేమన్నా ఇస్తున్నారు. చేపలనడిగితే పాములనిస్తున్నారా? రొట్టెనడిగితే రాళ్ళనిస్తున్నారా? మరి మీరే ఆ పనులు చేయటం లేదు గదా! అంటే మీ పిల్లల్ని బాధపెట్టే పనులు చేయటానికి మీ మనసు ఒప్పుకోవటం లేదు. మరి మీ పరలోకపు తండ్రంట ఆయనను నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది ఇవ్వటానికి ఆయన నిశ్చయముగా నీకు దయచేస్తాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా! ఇంకా ఏమంటున్నాడంటే చూడండి 11వ వచనం. మీలో 12వ వచనం 11వ వచనం చదవండి. ఆ! గుడ్డునడిగితే తేలునిచ్చునా అంటున్నాడు. 12వ వచనం. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా. ఏమిటండి ఈ మాట? మీరు, మీరు మంచివారు కాదా? చెడ్డవారో, మంచివారో పరిశుద్ధాత్మకు తెలియదా? అర్థమవుతుందా? మీరు చెడ్డవారై ఉండు. చెడ్డవారు ఎలా అయ్యారు? ఆలోచనల వల్ల చెడ్డవారైపోయారు. మీ నోటి మాటల వల్ల చెడ్డవారైపోయారు. మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల, పద్ధతుల వల్ల చెడ్డవారైపోయారు. మీరు మొక్కుతున్నారే, ఇక్కడేమో చర్చిలో యేసయ్యకి ప్రార్థన చేస్తారు. బయటికెళ్ళి విగ్రహాలకు మొక్కుతారు. ఇక్కడేమో ప్రార్థన అంటారు, ఆరాధన అంటారు. బయటికెళ్ళి అనేకమైన ఆచారాలంటారు. ఈ ఈ పద్ధతుల వల్ల, ఈ క్రమాల వల్ల మనం దేవుని విషయంలో చెడ్డవారం అయిపోతున్నాం. అర్థమవుతుందండి? అది మనం సరి జేసుకోవాలి. ఆశీర్వాదం కావాలి అనుకుంటున్నటువంటి నువ్వు విడిచిపెట్టవలసినవి వదిలేసినప్పుడు దేవుని వల్ల గొప్పగా ఆశీర్వదించబడతావు. అది. చూడండి ఒక గాయం కట్టబడాలి అంటే ఆ గాయం లోపల సీమున్నా, నెత్తురున్నా, రసున్నా మొత్తం ముందుగా క్లీన్ జేయాలి. ఆ చెడంతా కూడా క్లీన్ జేసి దానికి వెళ్ళిపోయినప్పుడే ఆ గాయం అనేది కరెక్ట్‌గా మానుద్దనమాట. అర్థమవుతుందా? ఆ లోపలున్నటువంటి చెడు పోకుండా లోపలున్నటువంటి ఇప్పుడేదో గుచ్చుకుంది. లోపల పేడుండిపోయింది. అది తీయకుండా అట్లాగే ఉంది అనుకోండి, ఇంకా ఎంతకాలం అయినా గాని ఎట్లా ఉంటది? ఆ గాయం గాయంగానే ఉంటది. అవసరమైతే ఇంకా పెద్దది గూడా అవుద్ది. సెప్టిక్ అవుద్ది. అవసరమైతే ఇంకా అంటారు, "కాలే తీసేయాల్సొస్తదయ్యా" అంటారు. అర్థమవుతుందా? అంటే గాయము తగ్గటం లేదు, చిన్నదవటం లేదు గానీ, ఇంకా పెద్దదైపోయి అసలకే మోసం వస్తుందనమాట. అర్థమవుతుందా? మనం నడుస్తున్నటువంటి చెడు నడత కూడా మనల్ని దీవెనలోనికి నడిపించదు. ఇంకా నాశనములోనికి తీసుకొని వెళతాది. అందుకని ఏమంటున్నారు? ఆ చెడును మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకి మంచి ఈవులను ఇద్దామని అనుకుంటున్నారు. అంటే మీరు చెడ్డవారే గానీ, మీ పిల్లలకి మంచి చేయాలని అనుకుంటున్నారు. మరి దేవుడు చెడ్డవాడా? మంచివాడా? మీ మనస్సు చెడ్డదైనప్పటికీ, మీ నడత బాగోనప్పటికీ పిల్లలకి మంచి చేయాలనుకుంటున్నారు. అంటే చెడ్డవారి మనస్సే అలా మంచి చేయాలని అనిపిస్తే, మంచి దేవుడు, గొప్ప దేవుడైనటువంటి ఆ దేవుడు తనను నమ్ముకున్న వారికి ఇంక ఎంతగా మంచి చేయాలని అనుకుంటాడు. అర్థమవుతుందా? మీరే మంచి చేయాలనుకుంటున్నారు. మరి సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుడు ఆయనకి మంచి దేవుడని పేరు. మంచి పోషకుడని పేరు. అర్థమవుతుందండి? శిల్పకారుడని పేరు. సృష్టికర్త అని పేరు. మరి ఆ మంచి దేవుడు తనను నమ్ముకునే వారికి, తనను అడిగేవారికి, తనను వెదకేవారికి, అయ్యా నాకిది కావాలని చెప్పి పరలోక సంబంధమైనటువంటి వాటిని వెదకుతూ, తట్టుతూ, వెతుకుతూ ఉన్నటువంటి వారికి
ఇంకా ఎంత మంచి మంచి కార్యాలు చేస్తాడో అర్థం చేసుకోండి. హల్లెలూయా! ఆ గొప్ప దేవుడిని మనం వెతకాలి. ఎవరెవరినో కాదు. ఆ గొప్ప దేవుడిని మనం వెతకాలి. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, బాల్య దినములందు ఉన్నప్పుడు నాకిష్టమైనటువంటి దేవుడు సాయిబాబా. శ్రీనివాస్ మాల్ దగ్గర 7థ్ క్లాస్ చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు, హిందీ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు డైలీ అక్కడ గుడిలోనికి వెళ్ళి దండం పెట్టుకొని, ప్రార్థన చేసుకుంటారు కదా! అలాగే దండం పెట్టుకొని, మనసులో అనుకోని, ఆ విభూది రాసుకొని వెళ్ళేవాడిని. ఆ నవరాత్రులు జరిగినప్పుడు ఎవరో ఒక ఆయన అన్నారు, "ఆ రాత్రుల్లో, ఆ దినాలల్లో అక్కడ పైన గుడికి వెళ్ళి, కృష్ణానదిలో స్నానం చేసి, పైకి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంతో మంచి జరుగుద్ది." అంటే ఆ పనులు కూడా నేను ఒక్కడినే చేసేవాడిని. ఎప్పుడు వీలు పడితే, ఎప్పుడు మనసు పడితే అప్పుడు ఎళ్ళిపోతా ఉండేవాడిని ఆ కొండ మీదకి. అవి మా వాళ్ళెవరికీ తెలీదు. హల్లెలూయా! ఎన్నో వాటికి మొక్కాం గానీ, ఎవరు మా బ్రతుకును మార్చలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకోమని ఒక సహోదరి చెప్పి, ఆయన మందిరానికి వెళ్లి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా, నా యేసయ్య నా ప్రార్థన ఆలకించి ఒక్కొక్క మార్గాన్ని తెరిచి, అప్పుల బ్రతుకులో ఉన్నటువంటి నా జీవితాన్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ, నా బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చేశాడాయన. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన దగ్గరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు కూడా అనేకులను వెదకాను. అనేకుల్ని అడిగాను. అనేక మార్గాలు వెళ్ళాను. ఉపయోగం లేదు. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే వెదికానో, యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే అడిగానో, అడిగినవన్నీయు నా యేసయ్య లేదు, కాదు అనకుండా ఆయన అనుగ్రహిస్తూనే వచ్చాడండి. హల్లెలూయా! నువ్వు నేను వెతకవలసింది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, జీవము గల దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారినే వెతకాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారిని వెతకాలి మనం. ఆయనను వెతికినప్పుడు ఆయనేం జేస్తాడంటే, ఒకటడిగితే ఇంకోటివ్వడు. నువ్వడిగింది బాగోలేదనుకో, నువ్వడిగిన దానికన్నా మంచి దానినే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా ఏమంటాడంటే, ఇదిగో పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇంకా అడిగితేనంట, పరలోకమందున మీ తండ్రి తనను అడిగేవారికి ఎంతో నిశ్చయముగా ఏమిస్తాడో తెలుసా? తన ఆత్మను అనుగ్రహిస్తాడంట. చాలామంది ఏమడుగుతారంటే, "ప్రభువా ధనము ఇవ్వయ్యా, ఆశీర్వదించయ్యా, హెచ్చించయ్యా, పలానా వస్తువు ఇవ్వయ్యా, పలానా వాహనం ఇవ్వయ్యా" అని చెప్పి అడుగుతారు గానీ, "అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా" అని చెప్పి చాలామంది అడగరు. మనం పరిశుద్ధాత్మను కూడా మనం అడగాలి. హల్లెలూయా! పరిశుద్ధాత్మను అడగాలి. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికొచ్చి ఏం చేస్తాడో తెలుసా? మనలో ఉన్నటువంటి చెడంతటిని కూడా, "నువ్వు చేస్తుంది ఇది తప్పు. ఈ మార్గం తప్పు. ఈ పని తప్పు" అని చెప్పి ప్రతి దానిని మనకు అర్థమయ్యేలాగా చెప్తూ, దానిని మనం అసహించుకునేలాగా చేస్తాడు. హల్లెలూయా! మనం చేస్తున్నటువంటి పాపాన్ని ఒప్పిస్తాడాయన. పాపం చేస్తున్నామని చెప్పి ఒప్పించి దానిలోంచి విడిపిస్తాడాయన. విడుదల పొందగలిగినటువంటి శక్తినిస్తాడాయన. తలలు పైకెత్తండి. ఇంకా ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికొచ్చి శాపము, తరతరాల శాపం, జన్మ పాపం, కర్మ పాపం, అది ఆదాము కాలం నుండి వచ్చినటువంటి పాపం అంతటిని కూడా ఒప్పింపచేసి క్షమించబడేలాగా చేస్తాడాయన. హల్లెలూయా! నీలో ఉండి నీకు తెలియకుండానే, "ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా" అని చెప్పి నువ్వే నోటితో ఒప్పుకుంటావు దేవుని దగ్గర. ఇలా ఒప్పుకునేలాగా చేస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు కూడా నిన్ను క్షమించేలాగా చేస్తాడాయన. హల్లెలూయా! ఎవరు క్షమిస్తున్నారిక్కడ? దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. దేవుడు క్షమించేలాగా చేస్తాడు. హల్లెలూయా! అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు
హల్లెలూయా! దేవుణ్ణి అడగటం మాత్రమే కాదు గానీ, దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చి, ఆయన మనల్ని క్షమించేలాగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడండి. ఇంకేం చేస్తాడో చూద్దాం దేవుని వాక్యంలో నుండి. చూడండి మత్తయి సువార్తలోనికొద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కనుక మనలోనికొచ్చాడంటే ఏమేం పనులు చేస్తాడో చూద్దాం. పరిశు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. చదవండి దేవుని వాక్యాన్ని. యేసుక్రీస్తు జనన విధమైనట్లుగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారికి వారికి వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైన హల్లెలూయా! చాలండి. చూడండి ఇక్కడ నేను చదువుతాను వినండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మరియమ్మ గారు అలాగే యోసేపుకి తాంబూలాలనేవి జరిగినాయి. ప్రదానం చేయబడింది. ఇంకా మ్యారేజ్ అనేది అవ్వలేదు. కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందంట. తలలు పైకెత్తండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికొచ్చాడనుకోండి, మనుషులెవ్వరికీ మనుషులందరికీ అసాధ్యమండి అనుకుంటున్నటువంటి కార్యాలన్నిటిని పరిశుద్ధాత్మ వలన సాధ్యమవుతాయి. హల్లెలూయా! పాపం అనేది లేకుండా యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భాన పుట్టాడండి. ఎలాగా వచ్చాడు? ఆ గర్భంలోనికి పరిశుద్ధాత్మ వలన రావటం జరిగింది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు గనక మనలోనికి వచ్చాడనుకోండి, మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకోండి, ఏ పాపము లేకుండా ఆయన మనలను నూతనంగా రూపిస్తాడు. యేసుక్రీస్తు వారిలాగా చేస్తాడు ఆయన మనల్ని. పాపము లేనటువంటి వ్యక్తిగా చేస్తాడు. పరిశుద్ధమైన జీవితంగా మారుస్తాడాయన. హల్లెలూయా! పాపం అనేది నీ కళ్ళ ముందుకొస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి నీకు అనిపిస్తా ఉంటది. వీళ్ళంతా ఇట్లాగా నేరం చేస్తున్నారు, ఇలా అబద్ధాలాడుతున్నారు, ఇలాంటి మోసాలు చేస్తున్నారు, వీళ్ళకి మనస్సాక్షి లేదా? అని చెప్పి ఎవరి గురించో నువ్వే బాధపడిపోతా ఉంటావు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి బాధపడతా ఉంటాడు. ప్రభువా! వీళ్ళందరూ నాశనానికి వెళ్ళే స్థితిలో ఉన్నారయ్యా! వీళ్ళు రక్షించబడాలని చెప్పి అంగలార్చి ప్రార్థన చేసేలాగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికొస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గారిని ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు పవిత్రతతో, పరిశుద్ధంగా ఆమె యొక్క గర్భములో ఉండేలాగా, శిశువు ఉండేలాగా దేవుడు చేశాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యం చేశాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారి వల్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, వారు ఏ పాపము లేకుండా యేసుక్రీస్తు వారిలాగా బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ వలన అలాగ మార్చబడతా ఉంటారు. ఏ పాపం నీలో ఉండదో. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో కూడా నిన్ను సరిచేస్తా ఉంటాడు. ఇంకా ఏం జరుగుతుంది చూడండి దేవుని వాక్యంలో నుండి. మత్తయి సువార్త 1:20. ఆ! ఆ! హ్మ్. ఆ! హల్లెలూయా! పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మను నువ్వు కనుక పొందుకుంటే నీకు సమస్తము కలుగుతాయి. ఆమేన్. సమస్తము కలుగుతాయి. ఒకవేళ నూతనమైన అవయవాలు రావాలా? పరిశుద్ధాత్మ దేవుడే నూతన అవయవాలను రూపిస్తాడు. ప్రభా కలిమిలోనికి వెళ్ళాలనుకుంటున్నానయ్యా, పలానాది లేదు ప్రభా. ప్రతీదీ కలుగునట్లుగా చేస్తాడు. ఆమేన్. పోగొట్టుకోవడం గాదు. పరిశుద్ధాత్మ వలన సమస్తము కలుగునట్లుగా, ఎలాంటి భయము, ఎలాంటి పిరికితనము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు సమస్తము నీకు అనుగ్రహించబడతాయి. ఆయన ఆత్మ వల్ల. ఇంకా ఏం జరుగుతుందో దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. ఆ! ఆ!
ఆ! గట్టిగా ఫాస్ట్‌గా చదవాల. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. హల్లెలూయా! ఏం జరుగుతుంది? మారు మనస్సు నిమిత్తం ఈ మాటలు బాప్టిసం ఇస్తున్నటువంటి యోహాను గారు చెప్తున్నాడు. ఆయన బాప్టిసం ఇస్తున్నాడంట. మారు మనస్సు పొందాలని బాప్టిసం ఇస్తున్నాడంట. మారు మనస్సు నిమిత్తం నేను మీకు నీళ్లలో బాప్టిసం ఇస్తున్నాను. ప్రతి దైవ సేవకుడు అంతే. ప్రతి దైవ సేవకుడు కూడా నీళ్లలో బాప్టిసం ఇస్తున్నాడు. మరి బాప్టిసం తీసుకునే సమయానికి నిజంగా అందరూ మారు మనసు పొందేస్తున్నారా? నిజంగా అందరిలో పాప క్షమాపణ వచ్చేసిందా? నిజమైనటువంటి రక్షణ అనుభవంలోనికి వచ్చేసారంటే లేదు. ఇంకా మారు మనసు పొందాలి. నీళ్ళల్లో మేము బాప్టిసం ఇస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారంట ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ బాప్టిసం ఇస్తాడంట. నీళ్ళల్లో మేమేం చేస్తున్నాం? నీళ్ళల్లో ముంచి మీ ప్రాణ, ఆత్మ, శరీరములను నీటితో తడుపుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మలోనూ, అగ్నిలోనూ మీకు బాప్టిసం ఇస్తాడంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ అంటే నీ శరీరంలో కావచ్చు, నీ ప్రాణంలో కావచ్చు, నీ ఆత్మలో కావచ్చు, ఎక్కడ ఏ భాగము కూడా వదిలిపెట్టకుండా పరిశుద్ధాత్మ బాప్టిసం అనగా పరిశుద్ధాత్మ నింపుదలను ఆయన అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా! ఇదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నెత్తి మీదకొస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు వస్త్రంలోకొస్తాడండి. అట్లా కాదు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రతి అవయములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి ఉంటాడు. ఆమేన్. ఈ చేతిలో ఆయన చెయ్యి. అర్థమవుతుందా? ఈ కళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్నులు. దేవునికి స్తోత్రం. నీ అవయవాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు? బాప్టిసం ఇచ్చి యోహాను నేను మీకు నీళ్ళల్లో ఇస్తున్నాను బాప్టిసం. కానీ నా వెనకాతల ఒకాయనొస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ బాప్టిసం ఇస్తాడు. అది మాత్రమే గాకుండా అగ్నిలో బాప్టిసం ఇస్తాడు. అగ్నిలో అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మనము దహించగ్ని అయినటువంటి దేవుని పోలికలోనికి వెళ్ళిపోతాం. ఇక మనము కూడా పరిశుద్ధాత్మ దేవునికి మళ్ళే అనేకమైన అద్భుత కార్యములు మన ద్వారా ఆ ఆత్మ దేవుడు జరిగిస్తా వస్తాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ అందుకే బాప్టిసం పొందాలి. దేవుని ఆత్మను కూడా మనం దేవుణ్ణి అడగాలి. ఇంకా ఏమంటుంది వాక్యం? మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా హ్మ్. ఆకాశము చీల్చబడుటయు హ్మ్. పరిశుద్ధాత్మ పావురము వలె అతని మీదకి దిగి వచ్చుటయు చూచెను. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె తన మీదకి దిగి వచ్చుట ప్రజలందరూ చూసారండి. ఎవరి మీదకి దిగి వచ్చుట? యేసుక్రీస్తు వారి మీదకి. అంటే బాప్టిసం పొంది నీళ్ళలోంచి బయటకొచ్చాడో లేదో ఆకాశం తెరవబడింది. అందులో నుండి ఒక పావురము బయటకొచ్చి ఎగురుకుంటూ వచ్చి యేసుక్రీస్తు వారి మీదకొచ్చింది. ఆయన మీదకొచ్చి ఆ పావురం కనబడల. అంటే ఆ పావురమే పరిశుద్ధాత్మకు గుర్తు. ఆయన అప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే చూడండి వాక్యం చదవండి అదే వాక్యం. తన మీదకి దిగి వచ్చుట అందరూ చూచెరు. అందరూ చూస్తారు. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారి వల్ల దేవుడు చేసే కార్యాలను మన ద్వారా అందరూ కూడా చూస్తారు. ఇవి మనుష్యుల వల్ల జరుగుతున్న కార్యాలు కాదు. దేవుడే వీరిలో ఉండి దేవుని కార్యాలను జరిగిస్తున్నారని చెప్పి అందరూ కూడా గమనించేలాగా చేస్తాడంట. అంటే దేవుని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మను పొందుకున్న వారి వల్ల దేవుని యొక్క బలమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తున్నాడు. మనం అడగాలి ఆయన్ని. పరిశుద్ధాత్ముడా నన్ను నింపండి. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని చెప్పి మనం ఆయనను అడగాలి. దేవునికి స్తోత్రం. 12వ వచనం కూడా చదవండి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారిని బాప్తిసం పొందగానే అరణ్యములోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడంట. అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. తీసుకొని పోయాడా? తోసుకొని పోయాడా?
అరణ్యంలోనికి పద, నడు నడు అని చెప్పి. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి తన స్వాధీనములో ఉండడు. ఆత్మ స్వాధీనములోనికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా! ఆ వ్యక్తి గంతులేస్తాడు. ఆ వ్యక్తి ఏదేదో మాట్లాడుతా ఉంటాడు. ఆ వ్యక్తి కేకలేస్తూ ఉంటాడు. ఎగురుతా ఉంటాడు. ఆ వ్యక్తి పరుగులెత్తుతా ఉంటాడు. ఏలియా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన పరిగెత్తాడంట. పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేసేవాళ్ళంట. దేవునికి స్తోత్రం. పరిగెత్తినా యేసు పరిశుద్ధాత్మ వల్లనే పరిగెత్తాడు. నడిచినా పరిశుద్ధాత్మ వల్లనే నడిచాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ దేవుడంట అరణ్యంలోనికి త్రోసుకొని పోతున్నాడంట. అరణ్యంలోనికి దేనికి ప్రభువా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో 40 రోజులు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి రా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడే తోసుకొని పోతున్నాడంట. దేనికి తీసుకెళ్తున్నాడు? ప్రార్థన చేయటానికి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి. హల్లెలూయా! ఇప్పుడు అందుకు దైవ సేవకులు ఈ ఈ వారంలో పలానా రోజు ఉపవాస ప్రార్థన అండి అంటే వారి మాటలు కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగిన మాటలవి. పలానా చోట స్తుతి ఆరాధన అండి, పలానా చోట సువార్త గుడిగండి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని బలవంత పెట్టుట వలన ఈ పనులన్నీ జరిగిస్తూ ఉంటాం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు బలవంత పెడతా ఉంటాడు. అయ్యా ఒంట్లో బాగోలేదు నాయన, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు అంటే, లేదు లేదు నువ్వు కొండెక్కి ప్రార్థన చేయాల్సిందే పద. అర్థమవుతుందా? ఎన్నిసార్లు కొండెక్కాము? పరిశుద్ధాత్మ వలన జరుగుతున్న కార్యాలు ఇవి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్తాడు మనల్ని. పరిశుద్ధాత్మను నువ్వు అడగాలి, నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడని నమ్మండి. ఆయన మనం ఎక్కడికి వెళ్ళాలో ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు, నడిపిస్తాడు. ఇంకా ఏం జరుగుతుంది దేవుని వాక్యంలో చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను కనుక నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ శత్రువులందరినీ కూడా నీ పాదపీఠముగా మార్చేస్తాడు. నీ శత్రువులందరినీ కూడా నీ కాలి కింద తీసుకొచ్చి పెడతాడని అర్థం. ఆ మాటకి అర్థం ఏమిటి? నీ శత్రువులందరూ నీకు విధేయత చూపిస్తారనమాట. విధేయులవుతారనమాట. హల్లెలూయా! పరిశుద్ధాత్మ వలన దావీదు చెప్తున్నాడంట. దావీదుకి ఎలా తెలుసు అంటే దావీదుకి తెలీదు. దావీదులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీ శత్రువులందరినీ నీ పాదపీఠంగా చేసే వరకు నువ్వు నా కుడివైపున కూర్చుండు, ప్రార్థన చేయి అని చెప్పి అంటున్నాడంట. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ వలన నీ శత్రువులందరూ కూడా నీకు విధేయత చూపిస్తారు. నీ పాదాల క్రింద దగ్గరికి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. చూడండి ఇంకా దేవుని వాక్యం చూడండి. లూకా సువార్త 3:22. లూకా సువార్త 10:21. 3:22 ఒకళ్ళు చదవండి. 10:21 మరొకళ్ళు తీయండి. చదవాలా? ఆ! స్పీడ్‌గా చదవాలి, గట్టిగా చదవాలా? ఆ! నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. తలపైకెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి మీదకి పావురం వలె దిగి వచ్చేసాడు. దిగి వచ్చిన తర్వాత ఒక స్వరం వినబడుతుంది, ఒక శబ్దం వినబడుతుంది ఆకాశంలో. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిందంట ఆ స్వరం. పరిశుద్ధాత్మను మనలోనికి వచ్చాడంటే మనము కూడా దేవునికి ప్రియమైన ఇష్టమైనటువంటి పిల్లలుగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చేస్తాడండి. హల్లెలూయా! నువ్వు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవునికి ఇష్టము. దేవునికి ఇష్టులైనటువంటి బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని మార్చుకుంటాడు. ఆకాశంలో నుండి ఒక శబ్దం వచ్చినట్లుగా ఈ భూమి అంతటా కూడా పలానా వ్యక్తి
దేవునికి ఇష్టడండి, దేవుని బిడ్డండి అని సాక్ష్యము వినబడేలాగా నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం పలికిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనల్ని మార్చేస్తాడు. రెండవది మన గురించి మంచి సాక్ష్యం కూడా చెప్పిస్తాడండి. హల్లెలూయా! అట్లా మనం ఉండాలి. ఇట్లా ఉండాలంటే ఏం చేయాలి మనం? పరిశుద్ధాత్మను అడగాలి. పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. ఏం అడగాలి మనము? పరిశుద్ధాత్మ దేవా, మీరు నాలోనికి రండి. నన్ను నింపండయ్యా. నన్ను అభిషేకించండయ్యా. నీ ఆత్మ పూర్ణుడిగా, ఆత్మ పూర్ణురాలుగా చేయండయ్యా అని చెప్పి మనం ఆయనను అడగాలంట. చాలామంది అడగట్లేదు. పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఆశ, దప్పిక చాలా మందిలో లేదు. చూడండి ఇంకా వాక్యం లూకా సువార్త 10:21. ఆ గడియలోనే ఆ! యేసు పరిశుద్ధాత్మ యందు హ్మ్. బహుగా ఆనందించి, హ్మ్. తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచిన వాని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలా సృష్టికి అనుకూలమైనది. చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం భూమికిని ప్రభువా నువ్వు జ్ఞానులకు, వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచావంట. ఇదేంటి? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందపడ్డాడంట. పరిశుద్ధాత్మతో నింపబడేవాళ్ళు వారి జీవితం బహుగా ఆనందపడే స్థితిలోనికి ఆత్మదేవుడు తీసుకువెళ్తాడు. హల్లెలూయా! రెండవదిగా పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి వాళ్ళు ఎట్లా తయారవుతారో తెలుసా? వాళ్ళ మనస్సు చిన్న పిల్లోడి మనసులాగా అయిపోద్దన్నమాట. ఏం చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నావు? చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నావేంటి? అంటే చేస్తది కాదు. పసిపిల్లవాని మనస్సులాగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చేస్తాడు వాళ్ళని. ఆమేన్. ఇంకేం చేస్తాడో తెలుసా? ఇదేంటి గొప్ప తెలివితేటలు ఉన్నవాడు కదా ఆయన. ఆయన చూపలేనటువంటి పరిష్కారం నువ్వెలా చెప్పగలుగుతున్నావు? జ్ఞానులకు తెలీదంట. వివేకం గల వారికి తెలీదంట. కానీ పసిపిల్లలకు బయలుపరిచాడంట దేవుడు. ఏంటి అయ్యి? పరలోక సంబంధమైన మర్మాలు. హల్లెలూయా! పరిశుద్ధాత్మను పొందుకున్న వారి వల్ల సంబంధమైనటువంటి రహస్యాలన్నీ కూడా దేవుడు బయలుపరుస్తా ఉంటాడు. అందుకు మనం ఆత్మతో నింపబడాలి. మన పిల్లల్ని కూడా ఆత్మతో నింపు ప్రవ్వా, నీ బిడ్డలుగా మార్చు ప్రవ్వా అని చెప్పి మనం అడగాలి. మనతో దేవుడు మాట్లాడతాడు. రహస్యాలను తెలియపరుస్తుంటాడు. పిల్లలుంటారు. ఇట్లా కలొచ్చిందమ్మా అంటారు. ఇలా ఇది కనబడుతుందమ్మా అంటారు. నీకెట్లా కనబడిందంటే వాటిని మనం పరీక్షించి చూసినప్పుడు కొన్ని దినాలయిన తర్వాత అవి మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయి. ఇదేంటి ఇలా జరిగింది ఈ పిల్లలకేం తెలుసు? లేకపోతే జరుగుతున్నది పిల్లలకేం తెలుసు? అంటే పరిశుద్ధాత్మ దేవుడే రహస్యాలను బయలుపరుస్తా ఉంటాడు. మనము ఆత్మతో నింపబడాలి. మన పిల్లలు ఆత్మతో నింపబడాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని చిత్తం అది. యేసుక్రీస్తు వారిని ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక స్త్రీ యొక్క గర్భంలో పిండముగా మార్చేశాడు. అంటే అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? ఆ గొప్ప దేవుడిని ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. ఏం ఆకాశము, భూమే కూర్చునే కుర్చీగా, కాళ్ళు పెట్టుకునే పీటగా ఉంటే మరి ఆ గొప్ప దేవుడు ఇంకెంతుంటాడు? అంత మహోన్నతుడైన దేవుణ్ణి ఒక తల్లి గర్భంలో పిండముగా మార్చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తిమంతుడో. ఆ శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మను మనం అందరం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! దేవుడంట ఒక మాట చెప్పాడంట. భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, సముద్రం కలుగునుగాక, జలచరములు కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక. ఒక మాట చెబితే ఆయన మాట్లాడడమే లేటు. సమస్తం అలాగ పుట్టించేశాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! నువ్వు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆనందించాలి. పరిశుద్ధాత్మ వరములను కలిగి దేవుని కొరకు బలంగా నిలబడాలి మనం.
మనం అలా ఉన్నప్పుడు దేవుడంట మనల్ని బట్టి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు మనల్ని బట్టి సంతోషించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అన్నీ అడుగుతున్నాం. ప్రభా ఇంటద్దె కట్టాలని అడుగుతున్నాం. ప్రభా పిల్లల ఫీజులని అడుగుతున్నాం. ప్రభా పలానా వాహనం కావాలంటున్నాం. పలానా ఇల్లు కావాలంటున్నాం. పోషణ కావాలంటున్నాం. కానీ ఇది మాత్రం కాదు. ప్రభా నీ ఆత్మతో నన్ను నింపి నిలబెట్టి వాడుకో నాయనా, నడిపించు నాయనా అని అడగండి. ప్రభా నీ ఆత్మ చేత నడిపించు నాయనా. ప్రభా నీ ఆత్మ ద్వారా పోషించండి అయ్యా. ప్రభా మీ ఆత్మ ద్వారా నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని మీరు ఆదుకోండి అయ్యా. పరిశుద్ధాత్మను ముందు పెట్టి ప్రతిదీ జరిగించు. ఖచ్చితంగా గొప్ప దీవెనలోనికి పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడాలి. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోవాలి. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. కళ్ళు మూసుకోవాలి. నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే. పాడదాం. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్రం. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. రేయంత కాచితివి, మరుదినమిచ్చితివి. స్తోత్రం. రేయంత కాచితివి, మరుదినమిచ్చితివి. మరువని నా నీతో కలసి సంతోషింతును. మరువని నా స్నేహమా, నీతో కలసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం డాడీ,
దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ 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 కోటి కోటి యేసయ్యా నీ నీడలో దినదినం జీవింతును యేసయ్యా 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 నీ నీడలో దినదినం జీవింతును యేసయ్యా నీ నీడలో కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ ఆరాధన కోటి కోటి స్తోత్రం డాడీ 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 స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నాం? ఈ లోక సంబంధమైన అనేకమైన వాటిని అడుగుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైనది ఏది కూడా కోరుకోవటం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వన్నిటిలో వర్ధిల్లాలని సౌఖ్యముగా ఉండాలని కోరుతున్నానని అంటాడు భక్తుడు. మొదట నీ ఆత్మ గురించి ఆలోచించు. ఆ ఆత్మే నిశ్చయముగా నీకేది అవసరమో సమస్తం సమకూరుస్తుంది. మనము చేపను అడిగితే పావునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా అని అంటున్నాడు యేసయ్య. మరి మీరే చెడ్డవారైతే మీ పిల్లలకి మంచి ఈవులు ఇద్దామని అనుకుంటున్నారు కదా. మరి పరలోకమందున మీ తండ్రి తనను అడుగు ప్రతివానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. పరిశుద్ధాత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను మనం అడగాలి, దేవా నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి, ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి, దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో నా పిల్లల్ని నింపండి, నా భర్తను నింపండి, నా భార్యను నింపండి, నా కుటుంబాన్ని నింపండి నాయన. నీ ఆత్మ చేత నింపండి అయ్యా, మీ ఆత్మ చేత నింపండి నాయన, మీ ఆత్మ చేత నింపండి నాయన, మీ ఆత్మ చేత నింపండి నాయన. ప్రభువా నిన్ను పోలి జీవించే భాగ్యం ఇవ్వండి ప్రభువా. మిమ్మల్ని గురించి ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే ఒక స్వరము, ఒక గొప్ప సాక్ష్యము ప్రజలందరూ చూచినట్లుగా నేను కూడా మీరు ఆనందపడేలాగా బ్రతకాలి. అందుకు పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మలో నేను ఆనందించాలి నాయన. పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అవ్వాలి. చెడ్డ క్రియలన్నీ, చెడ్డ పనులన్నీ, లోపాలన్నీ కూడా అయ్యా తుడిచివేయబడాలి. నేను నీతిమంతునిగా తీర్చిదిద్దబడాలి, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను. నీ చిత్తము నెరవేర్చడానికి మీ ఆత్మను నాకు అనుగ్రహించండి. మీ చిత్తము జరిగించటానికి మీ ఆత్మతో నన్ను నింపునాయి, మీ ఆత్మతో నన్ను నింపునాయి. ఒక పాలవాడు పాలు వేయటానికి వచ్చాడు. ఇంట్లో ఉన్నవారు
పాలు పోయించుకునే ముందు గిన్నెను మరొక్క మారు కడిగిన గిన్నెనే మరొక్క మారు నీటితో కడిగినట్లుగా దేవుని వాక్యం ఇప్పటి వరకు విన్నావు కదా, దేవుని వాక్యముతో మరొక్క మారు నీ హృదయాన్ని కడుక్కో, నీ పద్ధతి మార్చుకో, నీ తలంపులు మార్చుకో. ఒక్కసారి నిన్ను నువ్వు శుద్ధీకరించుకున్నట్లయితే, సరి చేసుకున్నట్లయితే, దేవుని క్షమించమని అడిగినట్లయితే ఆయన నిన్ను కడిగి శుద్ధీకరించి తన ఆత్మతో నిన్ను నింపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తన ఆత్మతో నిన్ను నింపటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. ప్రేమగల యేసయ్య, నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఈ దినాన నీ ప్రజలమైన మా అందరితో మీరు మాట్లాడిన విధానంను బట్టి స్తోత్రం. అందరినీ నీ కృపలో ఎత్తిపట్టిన ఆయన మీరు ఎక్కల నీళ్ళ భద్రపరచండి. మీ చిత్తము జరిగిస్తూ మీ ఆత్మతో నింపబడి ముందుకు కొనసాగే ధన్యతను, మీ సేవ చేసే ధన్యతను మా అందరికీ మీరు దయచేయండి. భూమిని దిగంతముల వరకు సొత్తుగాను, జనములను స్వాస్యముగాను ఇస్తానన్న గొప్ప దేవా, అవి మాకు అనుగ్రహించండి. ఎంతో నిశ్చయంగా ఆత్మను అనుగ్రహించండి ఆయన. అభిషేకాన్ని దయచే ప్రభు. నీ ప్రజలు నిన్ను పోలి జీవించాలి అయ్యా. మీరు దేవుని యందు దేవునిలో ఆనందిస్తున్నట్లు మేము పరిశుద్ధాత్మలో ఆనందించాలి. మమ్మల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడినట్లుగా మేము అభిషేకించబడి నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని అనుకుంటున్నాం. మీ కార్యాలు మా అందరి జీవితాలలో ప్రారంభించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి. కానుక సమర్పణ జరిగించుకుందాం.